హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే 21 days బ్యాక్ 3 కోళ్ళను అయితే పొదిగేసాం. ఈరోజు అయితే చూద్దాం ఒక్కొక్క కోడి ఎన్ని పిల్లలను లేపిందో అనేది. ఫస్ట్ మన దగ్గర ఉన్న పెద్ద కోడిని అయితే తీద్దాం. ఈ కోడే మనకి మాక్సిమం ఎక్కువ పిల్లలను లేపేది. అందులో మన దగ్గర ఉన్న అన్ని కోళ్ళలో ఇదే పెద్ద కోడి, అంటే వయసులో చాలా పెద్దది ఇదే. మన దగ్గర ఉన్న అన్ని కోళ్ళలో దాదాపు ఈ కోడికి ఒక 5 సంవత్సరాలు అయితే ఉండొచ్చు. కోడిని పక్కన పెట్టేసి ఎన్ని పిల్లలు లేపిందనేది చూద్దాం. చాలానే లేపింది అనుకుంటున్నా, ఎందుకంటే ఇది పెద్ద కోడి కదా మన దగ్గర ఉన్న దానిలో. చూస్తుంటే చాలా అయితే కనిపిస్తున్నాయి మనకు కూడా. ఇప్పటికి 4 పిల్లలు అయితే బయట తీసాం, 5 పిల్లలు తీసాం, 5, 6 కోడి అయితే అందులోకి పిల్లలు చూస్తుంది. ఫస్ట్ మనం కోడిని అయితే సైడ్కి అయితే పట్టుకుందాం. టోటల్ ఈ కోడి ఎన్ని పిల్లలు చేసిందో అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కౌంట్ చేసి ఈ కోడి అనుకున్నట్టే చాలా పిల్లలు అయితే చేసింది. ఇప్పుడైతే మనం నెక్స్ట్ కోడికి అయితే వెళ్ళిపోదాం. కోడిని బయటకు విడిచి గింజలు వేసి నీళ్ళు అయితే పెడదాం. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, ఎక్కువ పిల్లలు లేపింటే బాగుంటుందని. ముందుగా మనం అయితే ఈ కోడిని అయితే పక్కన పెట్టేసి పిల్లల్ని అయితే చూద్దాం ఎన్ని పిల్లలు లేపిందో అనేది. చూడండి, ఒక పిల్ల ఎంత చిన్నగా ఉందో, బుజ్జి బుజ్జిగా ఎంత బాగుందో. ఇక్కడైతే 2 పిల్లల్ని అయితే బయట పెట్టేసాం. కోడి చూస్తుంది నా పిల్లల్ని వీడు ఏం చేస్తాడో ఏమన్నట్టు చూస్తుంది. టోటల్ ఈ కోడి అయితే 6 పిల్లల్ని అయితే లేపింది, చాలా తక్కువే. ఇంకా 3 గుడ్లు అయితే వేస్ట్ అయిపోయినాయి అనుకుంటా. ఈ గుడ్లు అయితే పాడేసి మనం కోడిని అయితే బయటకైతే దించేసి గింజలు అయితే వేద్దాం. చాలా ఆకలితో ఉంటుంది. ఇప్పుడైతే ఇంకో కోడిని అయితే తీద్దాం. ఇప్పుడైతే మనం ఫైనల్ గా లాస్ట్ కోడిని అయితే చూద్దాం ఎన్ని పిల్లలు అయితే చేసిందనేది. ముందుగా మనం కోడిని అయితే పక్కన పెట్టేద్దాం, అప్పుడే మనకి ఎన్ని పిల్లలు లేపింది బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఒక పిల్ల ఆటోమేటిక్గా బయటకి అయితే ఎగురొచ్చేస్తుంది. బాగా హుషారుగా ఉంది ఆ పిల్ల అయితే, ఎందుకంటే ఆ పిల్ల కొద్ది రోజులు ముందే అయింది, ఎందుకో తెలియడం లేదు. ఈ కోడి అయితే టోటల్ 3 పిల్లలను అయితే లేపింది. ఇంకా గుడ్లు అయితే చాలానే ఉన్నాయి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మన దగ్గర ఉన్న 3 కోళ్ళు ఒక్కొక్క కోడి ఎన్ని పిల్లలు లేపిందో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఒక 10 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్.